శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని 7, 8, 9 శ్లోకాల భావము తెలుసుకుందాము. మొదటగా 7వ శ్లోకము. అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సైన్యార్థాన్ బ్రవీమితే. దుర్యోధనుడు ద్రోణాచార్యునితో అంటున్నాడు, ఏమని? కానీ ఓ బ్రాహ్మణోత్తమా, నా సేవాబలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగ్యులైనట్టి సేనా నాయకులను గురించి ఇప్పుడు మీకు తెలిపెదము అని భావము. 8వ శ్లోకం. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితిం జయః అశ్వత్థామా వికర్ణచ్చ సౌమదత్తిస్తతైవ చ. దుర్యోధనుడు అంటున్నాడు, యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయమును సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని పుత్రుడైన భూరీశ్రపుడు మున్నగువారు ఉన్నారు అని చెప్తున్నాడు. 9వ శ్లోకం. అన్యే చ బహువః శూరామదర్తే తక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. నా కొరకు తమ జీవితములను విడుచుటకు సిద్ధపడియున్న వీరులు ఇంకనూ పలువురును కలరు. వారందరూ వివిధ శస్త్రాస్త్రములతో కూడినవారు, యుద్ధ నైపుణ్యమును కలిగిన వారును అయి ఉన్నారు అని దుర్యోధనుడు ద్రోణాచార్యునితో చెబుతున్నాడు. మిగతా శ్లోకములు రేపటి వీడియోలో తెలుసుకుందాము. జై శ్రీకృష్ణ.